చాలామంది డోనర్స్ ఎన్నో పరికరాలు ఆసుపత్రికి పేషెంట్ సంబంధించి ఇచ్చారు. ఇవాళ జిమ్ఖానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ నార్త్ అమెరికా వారి సభ్యులైన కానూరు శ్రీహర్ దాస్ గారు 1960 బ్యాచ్ అమెరికాలో ఉంటారు. వారు ₹1,00,000 డొనేట్ చేసి ఇలాంటి 100 డస్ట్బిన్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ కోసం పంపించారు. వీటిని మనకి ఇక్కడ కోఆర్డినేటర్స్గా ఇండియాలో ఉంటున్న జిమ్ఖానా కోఆర్డినేటర్స్ అయిన డాక్టర్ బాలభాస్కరరావు గారు, డాక్టర్ పి హనుమంతరావు గారు, కానూరి శ్రీహర్ దాస్ గారు ఇచ్చిన ₹1,00,000 చక్కగా వీరు వీటిని ఇంట్లో సమకూర్చి చూసి వాటిని క్వాలిటీ అవన్నీ చూసి వాటిని బాగా బేరమాడి వీటిని 100 మనకి తీసుకొచ్చి ఇచ్చారు. వారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే జనరల్ హాస్పిటల్లో మనం వచ్చిన తర్వాత క్లెన్లీనెస్కి గ్రీనరీ డెవలప్మెంట్కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా క్లెన్లీనెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో అలాగే మొక్కలు కూడా చాలా నాటాము. ఇప్పుడు మనకి 100 ఈ డస్ట్బిన్స్ డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరమైన ప్లేసెస్లో యూజ్ చేసి ఎక్కడైతే ఎక్కువ వీటికి ఉపయోగం ఉంటుందో అక్కడ యూజ్ చేసి వాటికి కవర్స్ అన్నీ పెట్టి వాటిని ఈజీగా లిఫ్ట్ చేసి మళ్ళీ చక్కగా వాటిని క్లీన్గా మెయింటైన్ చేయడానికి మన శానిటరీ వర్కర్స్ కూడా ఉన్నారు. అలాగే వీటిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు కదిలించుకున్నంత కోసము వాటి సేఫ్టీ గురించి ఆ మెజర్స్ కూడా తీసుకోబోతున్నాము. ఎందుకంటే ఈ ఇచ్చిన దాతలు కూడా చాలా రోజులు పనిచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పరిశుభ్రత బాగుండాలని ఎంతో మంచి ఉద్దేశంతో ఇచ్చారు. ఎందుకంటే శ్రీ కానూరి శ్రీహర్ దాస్ గారు అమెరికాలో ఉంటారు. మీకు తెలిసి అమెరికా ఎంత క్లీన్గా ఉంటుందో మనం కూడా అలాంటి హాస్పిటల్ వాతావరణం క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గార్డెనింగ్ అంటాము. హాస్పిటల్లో క్లీన్గా ఉంటే ఎప్పుడు మంచిది ఆరోగ్యం పేద ప్రజలకు వచ్చిన వాళ్ళకి అనుమానాలు రాకుండా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కొత్త డబ్బులు వస్తాయేమోనని సో అంత మంచి కార్యక్రమంలో మనల్ని భాగస్వాములు చేసి జిమ్ఖానా వారు ఎంత పెద్ద మనసుతో ఇచ్చి వారు ఇచ్చిన డబ్బుల్ని ఎంతో మంచిగా వాటిని చాలా మంచిగా వీటిని 100 తీసుకొచ్చినట్టు వీరిద్దరికి కూడా బాలభాస్కరరావు గారికి డాక్టర్ బాలభాస్కరరావు గారికి డాక్టర్ పి హనుమంతరావు గారికి మనసారి తెలియజేస్తుంది. వారు కూడా ఒకసారి మాట్లాడమన్నారు బాలభాస్కరరావు గారు.